మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. లియో నటి మడోనా సెబాస్టియన్ ఇటీవల పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. విమర్శలకు దీటుగా స్పందించిన మడోనా, గ్లామర్ అసభ్యత కాదని, రెండింటికి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం ఇక్కడ. బహుభాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్. ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుం కడందు పోగుం, కవన్, జువంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవ సరసన జాలి ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్థించుకుంటున్నారు. గ్లామర్కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద మడోనా సెబాస్టియన్ తన గ్లామరస్ ఫోటోలపై వచ్చిన విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. గ్లామర్, అసభ్యత మధ్య వ్యత్యాసంపై ఆమె స్పష్టత ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. నటి తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.